మీరు కూడా వినండి. ఇంకా మీ వాళ్ళందరికీ కూడా ఇదే చెప్పండి. ఈ కుటుంబం ఎలా గడుస్తుందో అది మేము చూసుకుంటాము. నేను మాటిస్తున్నాను, మా నాన్న వెళ్లిపోయిన తర్వాత కూడా ఈ కుటుంబం ఐకమత్యం చెక్కుచెదరదు. ముందు ఎలాగైతే ఐకమత్యంతో ఇంతమంది మా విరోధుల్ని మేము ఎదిరించి నిలబడ్డామో అలాగే ఇక ముందు కూడా నిలబడతాము. అందుకని ఇప్పుడు మమ్మల్ని బలహీనులు అనుకునే పొరపాటు అస్సలు చేయొద్దు. సిద్ధాంత్ గారు, బొడ్డోడు పిల్ల సైన్యాన్ని తయారు చేశాడు. వీడు మనల్ని కొట్టి తరిమేస్తారు. ఆహాహాహా, నువ్వు ఈ భ్రమలో ఉన్నావా? ఇప్పుడు నీ బాబు చెప్పి వెళ్ళిన దానికి నేను నా పిల్లల్ని రక్షించుకోవడానికి వస్తాను. ఆరే పిచ్చోడా, కొత్త భార్య దొరికిన తర్వాత ఇల్లు వదిలిపెట్టి వెళ్లేటప్పుడు మగాడు ఇలాంటి అసత్యపు వాగ్దానాలే చేసి వెళ్తాడు. అలాగే నీ బాబు చేసి వెళ్ళాడు. అర్థమైందా? సైన్యం అక్కర్లేదు సేటు గారు, ఇది నా కుటుంబం. ఈ కుటుంబ సంరక్షణ నేను ఒక్కడినే చేయగలను. అందుకని దీన్ని హెచ్చరికే అనుకోండి. నా ఈ కుటుంబంలో ఏ ఒక్క వ్యక్తికైనా హాని చేసే ముందు మీరు నన్ను దాటి వెళ్లాల్సి ఉంటుంది. మేము చూస్తాం నీ కుటుంబాన్ని నువ్వు ఇప్పుడు ఎలా రక్షించుకుంటావో. పదండి సోదరులారా. మన జాతి వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో మనందరం ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఈ సేటు వచ్చి మాటి మాటికి మనల్ని బెదిరించకుండా భయపెట్టకుండా. అరే, మళ్ళీ ఏం కొత్త తతంగం మొదలు పెట్టావురా బుడ్డోడా నువ్వు? మనం ఎవరో ఒకరి కోసం నిలబడటం కాదు, అలాగే ఎవరో ఒకరిని మన నాయకుడు అనుకోవటం కాదు. ఎవరో ఒక నాయకుడు కాదు, మనలో ప్రతి ఒక్కరూ నాయకులుగా మారాలి. ఇంకా మనం అందరం కలిసి శపథం చేయాల్సి ఉంటుంది. మనం ఏ పరిస్థితిలో అయినా ఒకరికొకరం తోడుగా ఉండాలని. ఎందుకంటే వీళ్ళు ఎవరి ఇంటికైనా వెళ్ళి వాళ్ళని బెదిరిస్తే అప్పుడు మనం అందరం కలిసి ఐకమత్యంగా వీళ్ళని ఎదురించవచ్చు. అంటే ఇప్పుడు నీ ఉద్దేశం వీళ్ళందరూ వీళ్ల పని పాట వదిలేసుకుని ఒకరింటికి ఒకరు వెళ్లి ఇలా అడుగుతూ ఉండాలా? నీకేమీ కష్టం రాలేదుగా, నిన్నెవరూ భయపెట్టలేదు కదా, ఎవరూ బెదిరించలేదు కదా. అలాంటప్పుడు వీళ్ళ ఇల్లు ఎలా గడుస్తుంది? వీళ్ళకి వీళ్ళ పెళ్ళాం బిడ్డలకి తిండి తిప్పలు ఎవడు పెడతాడు? లేదు, భీమరావు సరిగ్గానే చెప్పాడు. తిండి బట్ట మనం ఇంతకుముందు సంపాదించుకున్నాం, ఇప్పుడు సంపాదించుకుంటున్నాం, ఇక ముందు కూడా సంపాదించుకుంటాం. కానీ మనకి భద్రత ముఖ్యం. ఇలా చూడండి, మనమందరం ఈరోజే ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. రామ్జీ వెళ్ళిపోయాడని ఈ ఇల్లు ఇంకా ఏంటి వారైనా కానీ ఎప్పుడూ కూడా వాళ్ళు అభద్రతా భావానికి లోను కాకూడదు. ఇక ఎవరికైనా నేను గాని పురంజన్ బాబాయ్ గాని చెప్పింది తప్పు అని అనిపిస్తే, ఈ సేటు గారు సిద్ధాంతి గారు చెప్పింది సరనిపిస్తే వాళ్ళు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. చూడండి, మీలో ఎవరికైనా ఒకరిని ఒకరు ఆపదలో ఆదుకోవడానికి, ఒకరికి ఒకరు అండగా ఉండడానికి ఏదైనా అభ్యంతరం ఉంటే, ఇబ్బంది ఉంటే, అలాగే భీమరావు చెప్పిన మాటలు మీలో ఎవరికైనా నచ్చకపోతే గనక వాళ్ళు ఇక్కడే మాతో పాటు విడిపోయి తిరిగి వెళ్ళిపోవచ్చు. లేదు, మేం పురంజన్ భీమ్ మాటలను అంగీకరించాం. ఇప్పటిదాకా మేము ఎలా బతికామో ఇకపై అలాగే బతుకుతాం. భీమ్, ఈ రొంపిలోకి మమ్మల్ని లాగొద్దు. పదండి. అరే, వీళ్ళు తెలివైన వాళ్ళు. మేము తెలివి తక్కువ వాళ్ళమే. మేమిక్కడ ఎంతమంది ఉన్నామో మాలో ఏ ఒక్కరినైనా సరే మీరు ఇబ్బంది పెట్టినా లేక ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా సరే గుర్తుంచుకోండి, మిమ్మల్ని ఎదిరించడానికి మేము ఎంతకైనా తగ్గిస్తాం. సేటుగారు, మీరు కూడా చూస్తుండండి. ఇది ఒక పాఠం మా అందరికీ కూడా, అలాగే మీ అందరికీ కూడా. ఇక ఏ రోజైతే మేమందరం ఐకమత్యం అవుతామో ఆ రోజుతో మీ పెత్తనమంతా ముగిసిపోతుంది. ఇక ఏ రోజైతే మీరు మమ్మల్ని
మీతో సమానంగా భావించడం మొదలు పెడతారో ఆ రోజు నుంచి మేము కూడా మిమ్మల్ని గౌరవించడం మొదలు పెడతాము. ఆ రోజు ఎప్పటికీ రాదు. మా పెద్ద జాతి వాళ్ళం మీ చిన్న జాతి వాళ్ళని ఎప్పటికీ మాతో సమానంగా భావించం. పదండి సోదరులారా. ఇక మీరందరూ కూడా ఇళ్ళకి వెళ్ళండి పురంజన్ బాబాయ్. మనం ఎక్కడున్నా సరే అందరూ ఇలా అనుకుని ఉండండి, మన జాతి వాళ్ళందరము ఒకే కుటుంబమని. భీమ్, నాతో రా. ఆగండి. అమ్మా, అమ్మా, ఏమైంది? నీళ్లు కావాలండి, చాలా దాహంగా ఉంది. ఇక్కడ ఏమీ కనిపించడం లేదు. కొంచెం ముందుకు వెళ్దాం. అక్కడ ఏదన్నా నుయ్యి గాని చెరువు గాని ఏదైనా ఉండొచ్చు. దాహంతో చచ్చిపోయేటట్టున్నానండి. ఇంతకు మించి నేను ఒక్క అడుగు కూడా వేయలేను. అమ్మా, అమ్మా, ఇదిగో నా భార్యకి చాలా దాహంగా ఉంది, కొంచెం నీళ్లు పోయమ్మా. ఏంటి అలా చూస్తున్నావు? మేము చిన్న జాతి వాళ్ళం. నీళ్ళిస్తే ఇవ్వు, లేకపోతే వెళ్ళిపో ఇక్కడి నుంచి. నేను చిన్న జాతి దాన్నేనమ్మా, కానీ నువ్వు ఇక్కడికి చాలా దూరం. ఇంత ఎండలో నేను మళ్ళీ అంత దూరం వెళ్ళి నీళ్లు తెచ్చుకోలేను. నువ్వు వెళ్ళి తాగు, లేదా దాహంతో ఉండు. అన్ని అబద్ధాలేననుకుంటా. భీమరావు గురించి, రామ్జీ గురించి అందరూ చెప్పారు వీళ్ళని అన్ని ఊళ్ళల్లో గుర్తుపడతారని. ఇక్కడ సొంత జాతితే ఒక్కతి నీళ్ళు ఇవ్వడానికి ముందుకు రాలేదు. మీ ఇద్దరికి భీమరావు తెలుసా? నీకు తెలుసా? దీంట్లో అంత గొప్పతనం ఏముంది? గొప్పతనమే. ఆ బాబు మా జీవితాల్ని బాగు చేశాడు. ఇంతకీ ఏం చేశాడమ్మా తను? నాకు 3 కొడుకులయ్యా. ఒకడు చెప్పులు కొడతాడు, ఒకడు ఖాళీగా ఉన్నాడు. ఇక ఆఖరి కొడుకు వాడు బడికి వెళ్ళడం మొదలుపెట్టాడు. అప్పుడే నాకు తెలిసింది మన జాతివాడే ఎవరో భీమరావట. అతన్ని ఆంగ్లేయ అధికారులు ఆహ్వానించి పురస్కారం ఇచ్చారంట. నా కొడుక్కి అసలు చదువు మీద ఇష్టం ఉండేది కాదు. అప్పుడు ఒక రోజు ఆ భీమరావు వాడిని బడిలోకి పిలిచి నచ్చజెప్పాడంట. నా మిగతా కొడుకులకు కూడా చెప్పాడంట. ఇప్పుడు నా 3 కొడుకులు బడికి వెళ్తున్నారు, ఇంకా చెప్పులు కుడుతున్నారు, బుద్ధిగా ఉంటున్నారు. ఇదంతా భీమరావు పుణ్యమే అని చెప్పాలి. మీరు నాకు ఆ బాబుని చూపిస్తారా? ఏం లేదు, నేను ఆ బాబుని దీవించాలనుకుంటున్నాను. పట్టమ్మా, నీళ్ళు తాగు, నేను మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటానులే. ధన్యవాదాలు. భీమరావుకి నా కృతజ్ఞతలు చెప్పమ్మా. ఆ బాబుకు చెప్పండి వాళ్ళమ్మ భీమాబాయి చచ్చిపోయి ఉండొచ్చు, నేను కూడా వాళ్ళ అమ్మనే అని చెప్పండి. కొన్ని విషయాలు మళ్ళీ మళ్ళీ ఆలోచించిన కొద్దీ అర్థమవుతాయి. ఇల్లు విడిచి రావడం దేనికి అంతిమ పరిష్కారం కాదు. ఈ మహిళ భీముని ఎప్పుడూ కలవలేదు. భీమ్ ఎవరో తెలీదు. అయినా కూడా తనని తాను భీమ్కి తల్లిగా అనుకుంటుంది. కానీ నువ్వు భీమ్కి తల్లివయ్యుండి. చూడండి, మీరు మనసు మార్చుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటే దయచేసి వెళ్ళిపోండి. అవకాశం దొరికితే చాలు కొడుకుని పొగడ్డం మొదలు పెడతారు.
ఏంటి గురువు గారు చెప్పండి. భీమరావు, నువ్వు ఇక్కడ కొంత మట్టిని పోగు చేయి. నేను ఇప్పుడే వస్తాను. అర్థం అవట్లేదే. గురువుగారు నన్ను ఎందుకు ఇలా చేయమని చెప్పారో తెలీదు. బాగుంది భీమరావు. నేనిప్పుడు దీని మీద నీళ్లు పోస్తాను, నువ్వు మట్టిని కలుపు. చాలు భీమరావు. దీనివల్ల నీకేమైనా అర్థమైందా? అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ మట్టి రేణువులన్నీ విడివిడిగా ఉన్నాయి, కానీ ఎప్పుడైతే నేను దీంట్లో నీళ్లు కలిపానో అన్నీ కలిసిపోయాయి. నీటికి ఉండే ఈ గుణం నీలోనూ ఉంది. ఒక గురువు అయిన కారణంగా ఇది నా కర్తవ్యం. నేను నీకు నీలోని శక్తిని అవగతం చేస్తాను. నీలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో నువ్వు నీ జాతికి, ప్రజలకి, ఇంకా ఈ దేశానికి నేతృత్వం వహిస్తావు. మీ నాన్న వెళ్ళిపోయాక ఉత్పన్నమైన పరిస్థితుల్లో నువ్వు ఎలా నీ జాతి వాళ్ళని ఏకం చేశావో అలాగే జనాల అండదండల్ని నువ్వెప్పుడు సంపాదించుకుంటావు. నువ్విదే తరహాలో ఉంటూ నీ జాతి వాళ్ళ హక్కులకై పోరాడుతూ ఉంటే నువ్వు భవిష్యత్తులో నాయకుడివి అవుతావు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో భీమరావు, నాయకుడు ఎలా ఉండాలంటే నీళ్లలాగా జనాలందరినీ తనలో ఇముడ్చుకోవాలి. అంతేకాని జనాలకు మాయమాటలు చెప్పేవాడు కాదు. నేనందరికంటే గొప్పవాడిని, మీరందరూ నాకంటే చిన్నవాళ్ళు అని. కానీ గురువుగారు, నాకు బాధ కలిగింది. బాధ ఎందుకంటే నేనే నా జాతి వాళ్ళని ఎవరినీ అర్థం చేసుకోలేకపోయానని. కొంతమంది వెళ్ళిపోయారు, నాతో ఏకీభవించటం లేదు. నేను చెప్పే మాట జీవితాంతం గుర్తుపెట్టుకో. ప్రపంచమంతా నీ మాటలతో ఏకీభవించాల్సిన అవసరమేమీ లేదు. ఏది అవసరమంటే నీ ఆలోచనలు ప్రజల్లో ఎక్కువ మందిని కదిలించాలి. అర్థమైందా? ఇది చెప్పటానికి నేను ఇక్కడికి తీసుకొచ్చాను. వెళ్ళు భీమరావు, ఇక ఇంటికెళ్ళు. ప్రపంచమంతా నీ మాటలతో ఏకీభవించాల్సిన అవసరమేమీ లేదు. ఏది అవసరమంటే నీ ఆలోచనలు ప్రజల్లో ఎక్కువ మందిని కదిలించాలి. సేటు మిగతా వాళ్ళందరూ కూడా చెప్పారు, నువ్వు సామాజిక తిరుగుబాటు చేస్తున్నావని. దాని పర్యవసానం తెలుసా నీకు? పర్యవసానం అనేది ఈ విషయం మీద ఆధారపడి ఉంటుంది. ఏ పనిని ఏ ఉద్దేశంతో చేస్తున్నారా అని. నీ ఉద్దేశం ఏదైనా అయి ఉండొచ్చు, కానీ జాతిపరమైన తిరుగుబాటు జాతిగత హింసకి దారితీస్తుంది. దానివల్ల సమాజం మొత్తం నాశనమైపోతుంది. నిన్నటిదాకా మీరు ఐక్యంగానే ఉన్నారు. అలా ఐక్యంగా ఉండి మమ్మల్ని అనగదొక్కుతున్నారా? అది ఎన్నో ఏళ్ల నుంచి. కానీ ఇప్పుడు
మా ఐకమత్యం విషయం వచ్చేసరికి మీరు గొప్పగా సెలవిచ్చారు, దానివల్ల హింస పుట్టుకొస్తుందని. సరే, ఈ హింస నుంచి తప్పించుకోవటానికి నేను మీకు ఒక ఉపాయం చెప్తాను. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. బాబాయ్, సంచిలో ఏముంది? బెల్లం బాబు. నాకు కొంచెం పెడతావా? ఇదిగో బాబు. ధన్యవాదాలు. తీసుకోండి స్వామీజీ, ఇది తినండి, నోరు తీపి చేసుకోండి. ఇప్పుడు మనం అందరం కలిసిమెలిసి ఉందాము. నువ్వసలు ఎలా అనుకుంటున్నావు నీ జాతి వాడి చేతితో ఇచ్చినటువంటి బెల్లం నేను తింటానని? అది కూడా నువ్వు ముట్టుకున్నది. సరే, తినద్దులేండి. బహుశా ఆయన సంచి ఎంతో మురికిగా ఉండవచ్చు, లేక ఈ ఆకు మురికిగా ఉండొచ్చు, లేక నా చేతులు మురికిగా ఉండొచ్చు. అందుకే అయితే మీరు ఇలా చెయ్యండి, మీ దగ్గరికి మమ్మల్ని ఇంకా మా జాతి వాళ్ళందరినీ పిలవండి. అప్పుడు మీ వాళ్ళు ఇంకా మా వాళ్ళు కలిసి ఒక చోట భోజనం చేద్దాం. అందరం కలిసి కూర్చుందాం, కలిసి తిందాం. ఎందుకంటే మాకు మీ ఇళ్లలో నీళ్లు తాగటానికి లేక ఏదైనా తినటానికి ఏమీ అభ్యంతరం లేదు. అందుకే మేము అందరం కలిసిపోతాము. అప్పుడు వేరువేరు శిబిరాల్లో వేరువేరు పొయ్యలనేవి అవసరం ఉండవు. ఒకే ఒక్క పొయ్యి సరిపోతుంది. దానివల్ల సతారా ప్రజలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. మూర్ఖపు బాలుడా, భగవంతుడికి భయపడు, లేకపోతే నువ్వు నీ కుటుంబ సభ్యులు త్వరలో వినాశనం వైపు పయనిస్తారు, అంతమైపోతారు, నామరూపాలు లేకుండా పోతారు. మీరు పదే పదే పాపపుణ్యాల గురించి దేవుడి గురించి మాట్లాడుతుంటారు. దానికి బదులుగా మీరు ఎవరైనా అంబేద్కర్ గురువు గారు లాంటి జ్ఞానవంతుల నుంచి జ్ఞానాన్ని సంపాదించుకుంటే అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. విడివిడిగా ఉన్న మట్టిగడ్డల్ని నీళ్లు పోసి కలిపితే దానిది ఒక కుండ తయారవుతుంది. దాంట్లో నీరు పోస్తే చల్లగా అవుతుంది. అదేవిధంగా ఎప్పుడైనా చాలా మంది జనాలు కలిస్తే దాని వెనుక చెడు ఉద్దేశం ఒకటే ఉండదు, వాళ్ళు హింస చేస్తారని. వాళ్ళు తన సమాజం కోసం ఏదైనా మంచి కూడా చేస్తుండొచ్చుగా. కానీ ఈ విషయం మీరు అర్థం చేసుకోలేరులే. పైగా మీరు చాలా మొండివారు, అహంకారులు. మీకు ఎవరు ఏ విషయం అర్థం చేయలేరు కూడా. ఈరోజు నా జీవితంలో అన్నిటికంటే భిన్నమైన రోజు. మొదటిసారి అనుభవం అయింది. తల్లి తండ్రి లేకపోతే ఈ ప్రపంచం ఎంత శూన్యంగా అనిపిస్తుందో. ఈరోజు గురువుగారు నాకు చాలా గొప్ప విషయం చెప్పారు. నీలో నాయకత్వ లక్షణాలున్నాయి. రానున్న రోజుల్లో నువ్వు నీ జాతికి, ప్రజలకి, ఇంకా ఈ దేశానికి నేతృత్వం వహిస్తాం. ప్రపంచమంతా నీ మాటలతో ఏకీభవించాల్సిన అవసరమేమీ లేదు. ఏది అవసరమంటే నీ ఆలోచనలు ప్రజల్లో ఎక్కువ మందిని కదిలించాలి. ఈరోజు ఈ రెండు సంఘటనల్ని నేను జీవితాంతం గుర్తుంచుకుంటాను. రామ్జీ బాగా గుర్తొస్తున్నాడు. కొద్ది కాలంలోనే తను నాకు అందరికన్నా మంచి స్నేహితుడయ్యాడు. నాకెలా అనిపించేదంటే మేమిద్దరం చిన్నప్పటి స్నేహితులం అనిపించేది. అలాగే ఊపిరి ఆగిపోయేంత వరకు కలిసే ఉంటాం అనిపించేది. కానీ ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది పురంజన్. పాపం ఇప్పుడు ఆ ఇంటి పరిస్థితి ఎలా అయిందో చూడు. పాపం పిల్లలు ఒంటరి వాళ్ళైపోయారు. అందరికంటే ఎక్కువ మన భీమ్రావు. పురంజన్, ఒక పని చేద్దాం. రామ్జీ వాళ్ళ ఇంటికి వెళదాం. రామ్జీ కబీర్ గీతాలను చాలా బాగా పాడతాడు. భీమ్రావుకి వచ్చి ఉండొచ్చు. ఏమైనా పాడమని అడుగుదాం. వినాలనుంది. పదండి, వాళ్ళని కూడా చూసినట్టుంటుంది. అవును, ఒక రకంగా భీమ్రావు కూడా మానసిక ధైర్యం వస్తుంది.
ఇప్పుడు రామ్జీ స్థానంలో ఆ పిల్లోడే ఉన్నాడు.